ఒంగోలు నగరంలోని ప్రకాశం భవనం నందు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ గారు, జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ గారు, బీజేపీ నాయకులు యోగ యాదవ్ గారు జిల్లా కలెక్టర్ గారిని కలిసి పెన్షన్ లబ్ధిదారులకు ఇంటి వద్ద పెన్షన్లు అందించే చర్యలు తీసుకోవాలని, వాలంటీర్లకు బదులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన మరియు బీజేపీ నాయకులు పాల్గొనడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ వచ్చేసి డైరెక్ట్గా వాలంటీర్స్ వాళ్ళ ఈ అన్నీ కూడా కనెక్ట్ చేసుకోమని చెప్పేసి చెప్పారు చేస్తాం. కాబట్టి ఇప్పుడు వాలంటీర్స్ లేరు కాబట్టి వాళ్ళు కొంతమంది ఏంటంటే నడవలేని పరిస్థితిలో ఉంటారు, వాళ్ళంతా బెడ్ రెస్ట్లో ఉంటారు. మనకి సచివాలయం సిబ్బంది లేకపోతే వాళ్ళ చేత మనకి డోర్ డెలివరీ ఇచ్చే బాగుంటుంది, దానికోసం వాళ్ళు వస్తారు. రెండోది వచ్చేసి ఈ ఎలక్షన్ కొంచెం తెలుసు కదా, కొంచెం స్మూత్గా ఎక్కడ కూడా మనకి ఇబ్బందులు లేకుండా పరిస్థితులు కూడా అన్ని ఏరియాలో కూడా ఏది ప్రాబ్లం లేకుండా ప్రాబ్లం ఉంటుంది. అధికారులు గివింగ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే చిత్తూరు జిల్లా చంద్రగిరి అతను తీసుకొచ్చిన క్యాండిడేట్గా ఇచ్చారు. అతని యాక్టివిటీ ఎంత ఉంటుందంటే కూడా గిఫ్ట్స్ ఇవ్వటం, అక్కడంతా కూడా ఇదే పరిస్థితి. లారీలో తీసుకోవడం, లారీలో ఈ హాట్ బాక్స్లు కానీ లేకపోతే మిక్సీలు కానీ ఇట్లాంటివన్నీ కూడా ప్రభావితం చేస్తూ ఉంటాం. సో అట్లాంటిది కూడా కొంచెం మనం డిపార్ట్మెంట్ చేస్తే కూడా ముందు ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ instead of this volunteers, anybody can from the secretariat can. గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇస్తారో దాని ప్రకారం చేస్తాం. మోస్ట్లీ వాళ్ళకి కలెక్టర్స్కి ఫ్రీ హ్యాండ్ ఇస్తారు. I came to know that all the collectors agreed to distribute like that, but somebody లేదు, we were proposing for house to house. yes నేను కూడా అది ప్రపోజ్ చేశాను. ఎంత ఎక్కువ ఉంటుంది, సో సీనియర్ సిటిజన్స్ ఉన్నప్పుడు ప్రాబ్లీ ఇప్పుడే 44 degrees వచ్చింది. సో నెక్స్ట్ మంత్ it will be around 48 degrees. and then anybody can go and distribute the pensions to the individuals instead of the volunteers. It's an objection of volunteers giving the pensions to them to influence the voters. Instead of them, secretariat or anybody from our government office can distribute. But the government intentionally dragging it to individuals. But it's not fact. మనకి ఇంటిమేషన్ వచ్చి ఓన్లీ 30th వచ్చింది కదా, వెరీ షార్ట్ నోటీస్ టు ప్లాన్. సో దానివల్ల ఈ 3 రోజులు తీసుకోవడం జరుగుతుంది. అదర్వైజ్ దర్ ఇస్ నో ఇంటెన్షన్ ఆఫ్ ఎనీ వన్ టు ఉద్దేశం ఏంటంటే పెన్షన్ సంఘాలతో పంచి సీనియర్ సిటిజన్స్ అండ్ డిసేబుల్డ్ పీపుల్ ఎవరు ఉన్నారు. సో ఈ సమ్మర్ టైంలో వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా ఖచ్చితంగా మీరు టేక్ కేర్ ఆఫ్. నెక్స్ట్ చిన్నది సార్, ఇప్పుడు ఈ వాలంటీర్స్ని ఫోన్స్ ఎప్పుడైతే బ్యాక్ ఇవ్వమన్నారో వాళ్ళు కొన్ని సిమ్ కార్డులు కూడా ఇవ్వకుండా ఫోన్స్ ఇచ్చేస్తుంటారు, క్రాస్ చెక్ చేయకుండా. ఆ పాత సిమ్ కార్డు నుంచి మెసేజెస్ పెడతారు. ఓకే మెసేజెస్ పెడుతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే, రేపు మీరు మీ ఆధార్ కార్డు మా దగ్గరే ఉంది, మీ ఓటర్ ఐడి మా దగ్గరే ఉంది, మీకు ఓటు ఎవరికి వేస్తారో కూడా మాకు తెలుస్తుంది, మీరు మర్యాద చేయకపోతే మాత్రం రేపు చాలా ఇబ్బంది పెడతామని చెప్పేసి అది కూడా వాలంటీర్స్ కొన్ని చెప్తాము. అది మీ నోటీసులు తీసుకొచ్చాము. 172 పూర్తిగా సంథింగ్ చేస్తే మొన్న వాలంటీర్ ఒక సస్పెండ్ చేశారు. అట్లాంటి సార్ ఒక్క నిమిషం.
ఈరోజు ఏదైతే జగన్ రెడ్డి ప్రభుత్వం పెన్షన్ విషయాల్లో ప్రజల్ని అనేక దారులు బలిస్తూ ఉంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఖజానాలో డబ్బు లేకుండా కావాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే వాలంటీర్స్ చేత డిస్ట్రిబ్యూషన్ చేయొద్దు, వాలంటీర్స్ని పక్కన పెట్టండి, వాలంటీర్స్ కాకుండా ఎవరినన్నా సచివాలయం సిబ్బంది కానీ లేకపోతే వీళ్ళ చేత పంచమని చెప్పి వాళ్ళ ఎలక్షన్ కమిషన్ చెప్పడం జరిగింది. ఈలోపు ఏం చేస్తున్నారంటే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మళ్ళీ వీడియోస్ తీసుకొని వాళ్ళని మ్యానిపులై చేసి మీకు అందరూ కూడా ఇక్కడ రాకుండా చేస్తున్నారు, మమ్మల్ని అందరూ పక్కన పెట్టారని చెప్పి వాళ్ళ చేత మాట్లాడిటారు జరుగుతారు. కొంతమంది వాలంటీర్స్ ఇదే పద్ధతిలో చాలా ఎక్స్ట్రా చేస్తున్నారు. వాళ్ళు రేపు వచ్చేది మా ప్రభుత్వం, అదేవిధంగా ఓటర్ ఐడి మా దగ్గరే ఉంది, ఈ ఆధార్ కార్డు మా దగ్గరే ఉంది, మీరు ఎవరికి ఓటేస్తే కూడా మాకు తెలుస్తుంది అని చెప్పే వాలంటీర్లు కూడా ఇంకా కూడా ఉన్నారు. అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత తీవ్ర స్థాయిలో ఉన్నారనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకే ఈరోజు కలెక్టర్ గారిని కలిసి ఈ సచివాలయ సిబ్బంది చేత ఎవరికైతే ఇదివరకు ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు ఎట్లా ఇస్తున్నారో అదే పద్ధతిలో సచివాలయ సిబ్బంది చేత పంచమని చెప్పి కలెక్టర్ గారు కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అదేవిధంగా ఆయన కూడా తప్పకుండా ఆ విధంగానే చేస్తామని చెప్పి కూడా కలెక్టర్ గారు చెప్తున్నారు. మేము కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అదేవిధంగా జనసేన అన్ని పార్టీలు కలిపి కూడా రేపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అన్ని పార్టీలు కూడా నిర్ణయం తీసుకుంది. ఏదైతే ఇదివరకు వాలంటీర్ల వ్యవస్థ ఎలా ఉందో ఆ వ్యవస్థ అలానే కొనసాగుతుంది. తప్పకుండా ఎవరికైతే ఈ పెన్షన్స్ ఉన్నారో ఇబ్బందులు పడుతున్నారో పెద్దవాళ్ళు వాళ్ళకి ఇదివరకు ఏ విధంగా చేశారో అదే విధంగా వాళ్ళ ఇంటికి వచ్చేసి ఇచ్చే విధంగా కూడా తెలుగుదేశం పార్టీ 4,000 రూపాయలు పెంచి వాళ్ళందరూ కూడా ఇచ్చే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ అందరూ కూడా డెసిషన్ తీసుకున్నారని చెప్పి కూడా మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఎవరైనా కూడా పెన్షన్ తీసుకునే వాళ్ళందరూ కూడా అదే పడవద్దు, తప్పకుండా మీ ఇంటికి తీసుకొచ్చి పెన్షన్లు వస్తాయని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇదే పద్ధతిలో రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఇచ్చేది కాకుండా 4,000 రూపాయలు ఇచ్చి అందరూ కూడా ఇంటికి తీసుకొని ఇచ్చే విధంగా చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. దానికోసం కూడా సానుకూలంగా జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి ఏదైతే ఉందో అందరం కలిసి ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వాలంటీర్స్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ వాలంటీర్స్ పెన్షన్లు పంచకూడదని డెసిషన్ చేసుకుందో రాష్ట్ర ప్రభుత్వం కావాలని రాజకీయం చేస్తూ వాలంటీర్లతో పంచనప్పుడు పెన్షన్లు ఆగిపోయేట్టుగా చేసి ఒక రాజకీయ దుమారం లేపి తెలుగుదేశం పార్టీ పెన్షన్లు పంచకుండా చేస్తున్నటువంటి అపప్రద సృష్టించడానికి క్రియేట్ చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహంతో ఇవాళ పెన్షన్లు పంచనీయకుండా చేస్తుంది. ఆల్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆర్ గ్రేట్ టు డిస్ట్రిబ్యూట్ ది పెన్షన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది సెక్రటేరియట్. అది వచ్చినట్టు సమాచారం. అయితే అక్కడుండే సెర్ఫ్ సిఇఓ సంబంధం వాళ్ళు కావాలని పార్టీకి తొత్తుగా మారి చేస్తున్నట్టు సందర్భం. మేము ఒక్కటే కోరుతున్నాం, వాలంటీర్స్ని ఆపింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఇక్కడ పెన్షన్లు పంచాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎనీబడి ఇదర్ సెక్రటేరియట్ ఆర్ సంబడి ఆర్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ ది ఎండి ఆఫీస్. అంటే అసలు సమస్యను పక్కదారి పట్టిస్తూ దాన్ని రాజకీయంగా మలుపులు తిప్పుతున్న పరిస్థితిని ఖండిస్తున్నాం. కలెక్టర్ గారిని ఒక్కటి అడిగాం, తక్షణం ఎవరైతే బెనిఫిషియరీస్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది జరగకుండా పెన్షన్స్ని డిస్ట్రిబ్యూట్ చేయించవలసిందిగా కోరున్నాం. ఆ విధంగా చేస్తానని ఆయన చెప్పారు. ఎవరైతే అర్హులైనటువంటి వృద్ధులకి పెన్షన్లు ఇవ్వాలని చెప్పేసి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ ఇరువురం కూడా కలిసి ఈరోజు కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సాక్షి పేపర్లో వాళ్ళ అనుకూలమైనటువంటి మీడియా ద్వారా తెలుగుదేశం పార్టీ మీద ఈ విధమైనటువంటి బురద చల్లటం ఇది ఎవరు హర్షించదగ్గ విషయం కాదు. ఎందుకంటే మార్చి 31 మీ ఖజానాలో డబ్బులు లేక మీరు డబ్బులు పెన్షన్లు ఇవ్వలేక ఈరోజు ప్రతిపక్షాలైనటువంటి మా మీద ఇలాంటి బురద చల్లటం అనేది అది సరైన పద్ధతి కాదు.
ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, మీకు చేత కాకపోతే ప్రజా తీర్పుని ఇప్పుడే గౌరవించి దిగిపోండి. అంతేగాని వాలంటీర్ల ద్వారా కొంతమంది వాలంటీర్లు, అది కూడా మేము చెప్తున్నాం, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థ అనేది కొనసాగుతుంది. ఎవరైతే ఇలాంటి వాటికి పాల్పడుతున్నారో అలాంటి వాలంటీర్లను కూడా మేము తొలగిస్తాము. జాగ్రత్తగా మీరు పని చేసుకోండి. మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళ ఫోన్లు ఆల్రెడీ గవర్నమెంట్కి సబ్మిట్ చేయమన్నారు. ఫోన్లు సబ్మిట్ చేశారు కానీ దాంట్లో చిప్పులు కూడా సబ్మిట్ చేయలేదనేది అక్కడక్కడ వినబడుతున్నటువంటి మాటలు. కాబట్టి కలెక్టర్ గారు కూడా పెద్ద మనసుతో ఆ యొక్క సిమ్ కార్డులు కూడా తెప్పించి ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి జనసేన పార్టీ నుంచి కోరుకుంటున్నాం. ఈ రోజున ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి యొక్క అరాజక పాలన ఒక ప్రజలని ఒక జలగలాగా పీక్కుంటూ ఈ రోజున ఈ ప్రభుత్వానికి సర్వగీతం పాడే రోజులు ఎంతో దూరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఒక పక్క వాలంటీర్స్ అంటే ఎవరు? ఈ వాలంటీర్స్ అనేది వాడు సాక్షాత్తు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. ఒక పక్క వాలంటీర్స్ ఎవరిని కూడా ఎలక్షన్ డ్యూటీలో పాల్గొనవద్దని, అదేవిధంగా ఎలాంటి బాధ్యతలు ఇవ్వద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్ కోర్టులు చెప్తే పట్టించుకోకుండా ఈ ఖజానాన్ని పూర్తిగా కంప్లీట్గా క్లోజ్ చేసేసి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్లో చేసినటువంటి దుర్మార్గమైన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి వాలంటీర్స్కి గతంలో ఏ విధంగా అయితే ఈ వృత్తులు అయితే ఉంటుందో ఈ వృత్తులకి వికలాంగులందరూ కూడా ఏ విధంగా పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారో అదేవిధంగా ఈ నెల వచ్చే నెల కూడా చేయాలని చెప్పి ఇప్పుడే కలెక్టర్ గారికి మెమోరాండం జరిగింది. ఖచ్చితంగా ఆ విధంగా చేయాలా. ఇప్పుడు ఈ యొక్క సిబ్బంది ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఉన్నారు, అంగన్వాడీ ఉన్నారు, ఎవరో ఒకళ్ళని పెట్టేసి సరైన సమయానికి మీరందరూ కూడా విద్యులందరూ కూడా పెన్షన్ ఇస్తారని సందర్భంగా తెలియజేస్తూ, ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో ఈ యొక్క ఎన్డీఏ కూటమి తరఫున తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని సందర్భంగా తెలియజేస్తారు.